యూనివర్సిటీ వాళ్ళు కూడా వాళ్ళంతా అఫీషియల్గా స్క్రూటినీ చేసుకుని I-20 పంపించి ఇక్కడ వీసా అంతా అయిపోయిన తర్వాత కదా అక్కడికి వెళ్ళేది. బట్ యూనివర్సిటీ వాళ్ళు కూడా మీరు వెళ్ళొద్దు, మీ ఇండియాకి వెళ్ళొద్దు, లేదంటే మీ వేరే ఏ దేశం అయితే ఆ దేశానికి మీరు వెళ్ళొద్దు ఇప్పుడు అని చెప్తున్నారు. అది ఏంటి? అవన్నీ కాజనరీ అడ్వైజెస్ అండి. అది కూడా ఏంటంటే అది పంపించింది నాట్ స్పెసిఫికలీ ఫర్ మనకే అని కాదు. మీకు అర్థమైందని నేను చెప్పేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఇరాక్కి సంబంధించిన కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, లేదంటే ఇరాన్కి సంబంధించిన కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఈ బ్రేక్లో మీరు వెళ్ళి రావద్దు అని వాళ్ళు చెప్పారు యాజ్ ఎ కాజనరీ అడ్వైస్. అసలు కొన్ని ఏంటంటే ఓపెన్గా ఇచ్చేసారు స్టేట్మెంట్ సేయింగ్ దట్ ఇప్పుడు అవుతున్న పరిస్థితుల్లో మీరు మళ్ళీ వెళ్ళి అక్కడ ఏమైనా ఇరుక్కునే పరిస్థితి ఉంది కాబట్టి కాషన్ కింద ఉండమన్నారు. ఇప్పుడు ఇదే నిన్న కూడా నేను మా కజిన్ ఒక అతను వచ్చాడు, అతను H1B ఎక్స్టెన్షన్ స్టాంపింగ్ ఇక్కడ వచ్చాడు మొన్న మాట్లాడుతుంటే అసలు లాస్ట్ టైం అడిగినంత క్వశ్చన్స్ కూడా అడగలేదు, ఇప్పుడు నాకు చాలా సింపుల్గా వీసా ఇచ్చేసారు అని చెప్పని అన్నారు. H1B. నేను ఇంకోళ్ళు ఎవరు వచ్చారు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్, ఆయన ఏంటంటే మీరు వచ్చారు అందరు రావద్దంటే, లేదండి ఇక్కడ చాలా హడావిడి ఉంది, అక్కడ అంత హడావిడి లేదు, అక్కడ ఎవరో ఒక్కళ్ళు ఒక మెసేజ్ పెడితే అది సోషల్ మీడియాలో వెళ్తుంది. ఆ సోషల్ మీడియా మీద ఎంత పెద్దగా వెళ్ళిపోతుందంటే ఇప్పుడు అక్కడ 4,000 యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఎవరైతే కాజనరీ నోటీస్ ఇచ్చింది ఒక 3-4 యూనివర్సిటీస్ ఎవరో కొంతమంది స్టూడెంట్స్కి పంపించారు, దాన్ని మనం జనరలైజ్ చేస్తాం. ఇప్పుడు ఎట్లా అయితే 100లో కొంతమందికి సెవీస్ రిజెక్ట్ చేసి వీసాస్ రిజెక్ట్ చేశారు, మనకి 3.5 లక్షలు అని చెప్పి న్యూస్ వస్తుంది. సో ఒక ఆల్రెడీ ఆయన హడావిడి చేస్తున్నాడు, మనం దాన్ని ఇంకా పెద్ద హడావిడి చేసి భయపడుతున్నాం. కానీ కొంచెం జాగ్రత్తగా క్లియర్గా ఉంటే మాత్రం ఇప్పటికీ యూఎస్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు నేను డ్రాబ్యాక్స్ మాట్లాడుకున్నాం కదా ఈ ట్రంప్ వచ్చిన తర్వాత, ఈ డ్రాబ్యాక్స్లో ఒకవైపు చూస్తే అడ్వాంటేజెస్ ఏం కనిపిస్తున్నాయి? ఒకటి ఏంటంటే సిస్టమ్ క్లీనప్ అవ్వబోతుందండి. ఒక రకంగా చెప్పాలంటే మన వాళ్ళు కూడా చాలా అడ్వాంటేజెస్ తీసుకున్నారండి. మొన్ననే ఒక ఆర్టికల్ చదువుతూ ఉన్నాను, లాస్ట్ ఇయర్ 60,000 మంది B1 B2 వీసా వాళ్ళు అక్కడికి వెళితే ఓన్లీ 48,000 మంది 6 months లోపల తిరిగి వచ్చారంట. అంటే దాదాపుగా 12,000 మంది 6 months నోటీస్ అయిన తర్వాత, 6 months టైం అయిపోయిన తర్వాత, పీరియడ్ అయిన తర్వాత దే హ్యావ్ నాట్ కమ్ బ్యాక్ అవుట్ ఆఫ్ ది US. సో US ఎకానమీకి కూడా వాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అలానే మన స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అది యాక్చువల్ లా దట్ పార్ట్ టైం జాబ్స్ చేయకూడదని చెప్పి, కానీ మన వాళ్ళు అది యథేచ్ఛగా చేసుకున్నారు, ఎందుకంటే ఎవ్వరూ అడగట్లేదు. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడితే మ్యాక్సిమం పార్ట్ టైం జాబ్స్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? ఎందుకనంటే సిస్టమ్ సెట్ చేస్తున్నారు, డాక్యుమెంటేషన్స్ ఫేక్ చెక్ చేస్తున్నారు అనేసరికి భయపడుతున్నారు. సో దిస్ ఇస్ అ కరెక్షన్ విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఎందుకనంటే మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే చాలా మంది వచ్చేస్తున్నారని చెప్పన్నారు. సో ఒక రకంగా అది సిస్టమ్ కరెక్షన్ అవుతుంది, ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్, ఇప్పుడు ఈయన ఈ టారిఫ్ గోలలతో ఏమవుతుందనంటే ఆయన లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, లోకల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. రాబోయే 1-2 సంవత్సరాల్లో లోకల్లో ఎకానమీ ఎక్కువ పెరగబోతుంది. సో మన వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకి జాబ్స్ బెటర్ అవబోతున్నాయి. మూడోది ఏంటంటే ఈ మొత్తం సిస్టంలో ఎవరైతే సర్వైవ్ అవ్వగలుగుతారో దే విల్ హ్యావ్ మచ్ బెటర్ ఆపర్చునిటీస్ దాన్ వాట్ దే ఆర్ డూయింగ్ రైట్ నౌ. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ టెంపరరీ ఫేజ్. ఎక్కడ మన వాళ్ళు కాస్త జాగ్రత్తగా క్లియర్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇవన్నీ అడ్వాంటేజెస్. ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మన వాళ్ళు అంటే ఏ కంట్రీ నుంచి వెళ్ళి అమెరికాలో ఉన్నాయి వీళ్ళకైనా, లేదంటే అక్కడుండే వాళ్ళకి చెప్పారు. ఈ మధ్యకాలంలో ట్రంప్ ఏం చెప్పారంటే, మీరు చైనీస్ తోటి వివాహం చేసుకోవద్దు, చైనీస్ తోటి రిలేషన్ పెట్టుకోవద్దు, చైనీస్ తోటి సహచర్యం చేయొద్దు, ఇంత ఓపెన్గా చెప్పాడు ఆయన. అందరూ చెప్పాడా మనకు కూడా? అది మన ఇండియన్స్కి అక్కడ స్పెసిఫికలీ వాళ్ళ అమెరికన్స్కి ఒక నోటీస్ వెళ్ళిందండి. ఎవరైతే అమెరికన్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి స్పెసిఫిక్గా దట్ యూ షుడ్ నాట్ డూ అని చెప్పి ఆయన ఒక గవర్నమెంట్ నోటీస్ రిలీజ్ చేయించారు. ఎందుకంటే వాళ్ళ వల్ల మనకు ప్రాబ్లం అవుతుంది, లేకపోతే వాళ్ళు మనకు స్పై చేస్తారు, లేకపోతే మన ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్తుంది, సో మీరు చేయొద్దని. ఐ థింక్ ఈయన రిటాలియేషనరీ ఏదైతే టారిఫ్స్ కూడా ఇచ్చారో ఐ థింక్ ఇట్ వాస్ ఫోకస్డ్ ఆన్ చైనా. ఇవాళ రోజున ఇన్ని కంట్రీస్కి ఇంత టారిఫ్ అని చెప్పి ఆయన అనౌన్స్ చేసి లాస్ట్కి అన్ని పుల్ బ్యాక్ చేశాడు, ఓన్లీ చైనీస్ ఉండిపోయింది. ఇప్పుడు ఆ రకంగా చెప్పాలంటే అలా ఇండియాకి కూడా చాలా హెల్ప్ అవబోతుంది అంటున్నారు. ఇప్పుడు ఐఫోన్ లాంటిది ఇండియా నుంచి 30% వరకే ఉందంట మొన్నటిదాకా. ఇప్పుడు అది 50-60% వరకు ఇక్కడి నుంచే వెళ్ళబోతాయి. ఎందుకంటే
ఇక్కడ ఏదైతే టాక్సేషన్ ఉందో తక్కువ ఉంది. ఇప్పుడు ఇండియా కూడా స్టే చేశారు. చైనాతో పోల్చుకుంటే మనది చాలా తక్కువ. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కొత్తది అనౌన్స్ చేశారో అది ఆల్రెడీ తక్కువ. అది కూడా ఇప్పటికి 3 months హోల్డ్ పెట్టేశారు. ఇప్పుడు ఏమన్నారు, ఎవరైతే రిటాలియేట్ చేయలేదో వాళ్ళ మీద మేము అది టారిఫ్స్ చేయలేదు తలుచుకోలేదు. ఇండియా కానివ్వండి, EU కానివ్వండి, కొన్ని అదర్ కంట్రీస్ కానివ్వండి, మేమేం చేయట్లేదు. ఎవరైతే రిటాలియేట్ చేశారో లాస్ట్కి చైనాని ఒంటరి చేస్తారు. ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగా అంటే మన వాళ్ళు మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి ఒకవేళ చైనీస్ తోటి ఉంటే టార్గెట్ అవుతారా? లేదండి, ఇది US సిటిజన్స్కి స్పెసిఫిక్గా వెళ్ళిన నోటీసు. అండ్ ఐ థింక్ ఇది కూడా ఇస్ గోన్ బీ ఫర్ టెంపరీ ఓన్లీ. అంటే బికాస్ చైనీస్ ఆల్సో ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ది US. దే హ్యావ్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు క్వైట్ అ బిట్. మన ఇండియన్స్ ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తామో చైనీస్ కూడా కాంట్రిబ్యూట్ క్వైట్ అ బిట్ టు ది US ఎకానమీ. ఇప్పుడు మన స్టూడెంట్స్ నిఘా మధ్యలో బతుకుతున్నారు, అక్కడ బిక్కు అంటూ బతుకుతున్నారు. ఇంతకుముందులో స్వేచ్ఛ లేదు, ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఉందా అలా? కొన్ని చోట్ల విన్నానండి. అంటే నిజంగా ఇప్పుడు నేను కొంతమందితో మాట్లాడితే మా క్యాంపస్లో ఏం డిఫరెన్స్ లేదండి, మాకు హాయిగానే ఉంది. ఇంకా చెప్పాలనంటే కొంచెం స్టూడెంట్స్ తక్కువ వలన మాకు ఇంకా ఫెసిలిటీస్ ఇంకా బాగున్నాయని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ చెప్పారు. ఇంకొంతమంది స్టూడెంట్స్ చెప్పింది ఏంటంటే కొంచెం వెరిఫికేషన్ అవుతుంది. జనరల్గా ఏమవుతుందంటే వెరిఫికేషన్ స్పెసిఫిక్గా మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఏమన్నా స్టూడెంట్ వీసా మీద ఉండి పని చేస్తున్నారా అలాంటివి చెక్ అవుతున్నాయి తప్పితే మరీ బిక్కున్న బతుకుతాము అమ్మో అని అదేంటంటేనండి మనం భయపడతామే. నేను మొన్న ఎవరితో చెప్తా ఉన్నాను ఏంటంటే, ఇప్పుడు దయ్యం సినిమా చూసి వచ్చామండి. సినిమా చూసి రూమ్లో ఒకడనే పడుకొని ఉన్నాను, అక్కడ దయ్యం ఉందనిపిస్తుంది. అవునా? ఆ భయం నేను తెచ్చుకుందా, అక్కడ నిజంగా దయ్యం ఉందా? సో ప్రశాంతంగా ఉండాలంటే సోషల్ మీడియాని ఫాలో అవ్వకూడదు, రూల్స్ ఫాలో అవ్వాలి, తగ్గించుకోండి. అండ్ వాళ్ళు గూగుల్ కూడా ఫాలో అవుతారు, మీకు అవసరం ఉందండి. నేను అనేది ఏంటంటే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయండి, కానీ నేను అనేది ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద సిస్టమ్. ఇప్పుడు ఒకటే పాయింట్ చెప్పండి, ఇంతమంది స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఎవరైతే సిస్టమ్ ఫాలో అయ్యి, ఎవరైతే పద్ధతులు ఫాలో అయ్యి కరెక్ట్గా ఉన్నారో వాళ్ళ వీసా రిజెక్ట్ అయిందని ఎవరితో చూపించమని చెప్పండి. 50% రిజెక్ట్ అయింది అని చెప్తున్నారుగా మీరే. ఇది మీరు వెళ్లే ముందు నేను చెప్పేది. నేను అనేది అక్కడికి వెళ్ళిన వాళ్ళది ఎవరిదైతే వీసాస్ క్యాన్సిల్ చేశారో, వీసాస్ క్యాన్సిల్ చేసి వెనక్కి పంపించేస్తున్నారు కదా, 3.5 లక్షలుగా పంపిస్తే కనుక ఇంకా మనకి US నుంచి ఇండియాకి వచ్చే ఫ్లైట్స్ ఒక 3 నెలల పాటు ఫుల్ ఉంటాయి. కానీ అసలు అది క్వశ్చనే కాదు. ఇప్పుడు ఏదో కొన్ని వందల్లో వీసాస్ క్యాన్సిల్ చేశారు, వాళ్ళు కూడా వచ్చేయాలని లేదండి. వాళ్ళు అక్కడ మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకో యూనివర్సిటీకి అప్లై చేసుకొని మళ్ళీ వీసా అప్లై చేసే ఆప్షన్ ఉంది. అలానే అక్కడ కూడా దే కెన్ ఫైట్. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు అక్కడ హైకోర్ట్ ఆల్రెడీ హ్యాస్ గివెన్ అప్రూవల్ దట్ హీ హ్యాస్ టు బి రీఇన్స్టేటెడ్. సో యుల్ సీ అ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇప్పుడు చాలా ఇమ్మిగ్రేషన్ పాలసీస్ అన్నిటిని కూడా గందరగోళం చేస్తున్నారు కదా, అవన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదంటే ఊరికే న్యూస్ వరకేనా? ఇప్పుడు దాకా ఒక బిల్లు ప్రవేశపెట్టి అప్రూవ్ అయింది ఇప్పుడు దాకా ఒక్కటి లేదండి. యాజ్ ఆఫ్ టుడే, ఇవాళ 11 ఏప్రిల్ తారీఖుకి ఇప్పుడు దాకా ఒక బిల్లు అప్రూవ్ అయిపోయి, వెదర్ ఇట్ బీ ఫర్ F1, వెదర్ ఇట్ బీ ఫర్ OPT, వెదర్ ఇట్ బీ ఫర్ H1 ఆర్ వెదర్ ఇట్ బీ ఫర్ ఎనీ ఇమిగ్రేషన్ లా, ఏది అప్రూవ్ అవ్వలేదు యాజ్ ఆఫ్ టుడే. ఇప్పుడు మనము బయటకి కాలు పెట్టగానే స్పెక్యులేషన్ స్టార్ట్ అయిపోయి, నేను బయట కాలు పెట్టగానే నేను గెలిచేసాను అని చెప్పంటే సరిపోదు కదండి. ఇప్పుడు కూడా ఆయన ఎవరు ఏది పెట్టినా మనకి ఐ థింక్ వీఆర్ క్యాచింగ్ దట్. మనకి సోషల్ మీడియాలో వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్, మోర్ ఇన్ఫర్మేషన్. ఇవాళ రేపు అంటే సోషల్ మీడియా మంచిదా చెడుదా అని నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకాక్లో అండ్ మయన్మార్లో భూకంపం వచ్చినప్పుడు విత్ ఇన్ మినిట్స్ మనకు తెలిసిపోయింది. ఎందుకంటే న్యూస్ కూడా చూడండి, నేను పెద్ద న్యూస్ ఫాలో అవ్వనండి. అలాంటిది ఇన్స్టాగ్రామ్లో జస్ట్ ఎవరో పెట్టిన రీల్ ఇలా చూడగానే అయిన గంటలో రీల్ పెట్టేశారు, లేకపోతే మీమ్ పెట్టేశారు. ఇలా పెట్టేసరికి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇప్పుడు న్యూస్ అనేవాడు సాయంత్రం ఎప్పుడో కవర్ చేస్తాడు, న్యూస్ పేపర్ అనేది రేపు మార్నింగ్ చూపిస్తాడు, ఇక్కడ అయిన గంటకు తెలిసిపోతుంది. సో ఓ రకంగా న్యూస్ ఈజ్ ఫ్లోయింగ్ వెరీ స్ట్రాంగ్, రైట్? ఇప్పుడు అక్కడే ఇంకో న్యూస్ వస్తుంది, బ్యాంకాక్లో ఎన్నో వేల మంది, 1,00,000 మంది చనిపోయారని. అసలు అది ఫేక్ న్యూస్. కొద్దిసేపట్లో హైదరాబాద్కి వస్తుంది, అది ఫేక్ న్యూస్. నేను చెప్తున్నా నిజంగానండి. మొన్న మా మమ్మీ సడన్గా ఏదో వచ్చి హైదరాబాద్లో ఈ నెల భూకంపం రాబోతుందంట కదా అని. ఎందుకమ్మా అంటే ఈ మధ్య ఫేస్బుక్ డౌన్లోడ్ చేసుకుంది, ఫేస్బుక్లో ఈ రీల్స్ చూస్తూ ఉంటుంది. ఫేస్బుక్లో రీల్స్ చేసి మోడీ ఏం చేస్తున్నాడు, ట్రంప్ ఏం చేస్తున్నాడు మొత్తం మాకే చెప్తూ ఉంటుంది. హైదరాబాద్లో భూకంపం ఏంటమ్మా అంటే అవును నేను చూశాను అంటే నవ్వు వదిలేశాను. అట్లా పనికొచ్చే న్యూస్ ఉంది,
పనికిరాని న్యూస్ విపరీతంగా ఉంది. దాన్ని స్క్రూటినీ చేసుకోవాలి తప్పదు. ఇప్పుడు ట్రంప్ జనవరి 20వ తారీఖున నాకు తెలిసినంత ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన. అప్పటి నుంచి వెంటనే బహుశా ఫస్ట్ వీక్లోనే అనుకోండి కొన్ని 100కు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇష్యూ చేశాయంట. అవి ఏవి ఇంప్లిమెంట్ కావట్లేదా? 1-2 అయ్యి ఉండొచ్చండి. అంటే ఇప్పుడు ఆయన 100కు పైగా ఏం చేశాడు. ఇప్పుడు జన్మతః పౌరసత్వం ఇది పెద్ద చర్చ కదా మనకి. అసలు అదేమది అప్రూవ్ అవ్వలేదండి ఆర్డర్. అది బిల్లు ప్రవేశపెట్టాలి. ఇప్పుడు జన్మతః పౌరసత్వం ఉండకూడదని చెప్పి ఆయన చెప్పాడు. అదేం అప్రూవ్ అవ్వలేదే, అది క్యాన్సిల్ ఏం అవ్వలేదే. ఆయన అది చేస్తానని చెప్పాను అన్నాడు. అది అయినప్పుడు చూడాలి మనం. H4 వీసాలు రద్దు చేస్తాను అవ్వలేదు. H1B క్యాన్సిల్ చేస్తాను, అవసరం H1Bలు ఉండవు అవ్వలేదు. లిమిట్ చేస్తాను అవ్వలేదు. ఇప్పుడు ఆయన ఈ కూడా చెప్పాడు ఏమని చెప్పి H1B మొత్తం రీసెట్ చేస్తాను, హైవే బాగా ఇంపార్టెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళకి ప్రయారిటైజ్ చేస్తాను అన్నాడు. ఏది అవ్వలేదు. ఆయన ఏదంటాడో మనకు తెలియదు కదండి. ప్రతి స్టూడెంట్కి గ్రీన్ కార్డ్ రావాలన్నాడు. ఇప్పుడేమో స్టూడెంట్ బయటికి పంపిస్తా అంటాడు. అండ్ ఐ థింక్ ఆ రోజు పొద్దున్న లేసినప్పుడు ఏ మూడు ఉంటే అది చెప్తాడు ఆయన. ఇవన్నీ స్పెక్యులేషన్స్ తప్ప వాస్తవ రూపంలో అక్కడ ఏం కనిపించట్లేదు. ఇప్పుడు ఇల్లీగల్ మైగ్రేషన్ మీద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేశాడండి. ఎవరైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారో, ఇల్లీగల్ మైగ్రెంట్స్ అక్కడ మిలియన్స్ లో ఉన్నారండి. ఇల్లీగల్ మైగ్రెంట్స్ 30 లక్షలే ఉన్నారండి. అదే ఇన్ని మిలియన్స్ ఉన్న చోట 12 లక్షలు ఎంతమంది వెళ్ళారు బయటికి? ఒక 7 ఫ్లైట్లు పంపించినట్టున్నాడు అన్ని దేశాలకు. అంతే కదా, వెళ్ళింది 7-8 ఫ్లైట్లు. దాని తర్వాత ఇండియాకి 2 ఫ్లైట్లు వచ్చినాయి. అవును. దాని తర్వాత ఏం రాలేదు కదండి. వచ్చింది ఎంతమంది? 200 + 200 400 మంది వచ్చారు. ఇప్పుడు ఆయన ఈవెన్ యుఎస్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ ఇల్లీగల్ మైగ్రేషన్ని బయటకు పంపించలేరండి. ఎక్కడ ఉన్నారని ఎత్తుకుతారు. ఎంత పవర్, ఎంత ఛాలెంజ్ అది. సో అందుకోసం వాళ్ళు కావాలని మేము ఎత్తికితే కానీ మిమ్మల్ని ఇచ్చేస్తాం, అందుకోసం సెల్ఫ్ రిపోర్ట్ చేయండి. సో ఆ భయం చూపిస్తానికి అందుకోసమే సంఖ్యలు వేసినట్టు ఇలా చూపించింది. ఎందుకనంటే ఉన్నోళ్ళు కాస్త భయపడే వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పి. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఒకటేనండి ఆయన చూసేది మెయిన్ ఏంటంటే, ఇలా చేసే కొద్దీ ఎవరైతే ఫ్లో లోపలికి వస్తున్నారో వాళ్ళని అరికట్టచ్చు. ఇంకా ఇల్లీగల్ మైగ్రేషన్ వలన ఎన్నో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎవ్రీ డే ఫర్ ఈచ్ స్టేట్ అవుతుంది. బికాజ్ ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అక్కడ వస్తే వాళ్ళకి ఒక రూల్ ఉంది. వీళ్ళందరికీ న్యూయార్క్లో అయితే ఏకంగా కొన్ని హోటల్స్ ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ బికాజ్ హూ కమ్ అండ్ ఆస్ ఫర్ శరణాగతి అని అడుగుతారో వాళ్ళని ఉంచి వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, రూల్ అది. అందువల్ల ప్రాబ్లం మిలియన్స్. సో ఈ డబ్బులన్నీ వాళ్ళ ఎన్ని ట్యాక్స్ పేర్ డబ్బుల దగ్గర నుంచే రావాలి, ఎక్కడి నుంచి వస్తాయి? సో వాళ్ళు అమెరికన్స్ అనేది ఏంటి, వాళ్ళని తినిపిస్తాం కోసం మా ఫెసిలిటీస్ ఎందుకంటే మిస్ అవ్వాలి అనేది. ఈ మధ్య ఇంకోటి న్యూస్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ అక్కడ గ్రీన్ కార్డు ఉండి అక్కడ ఆల్రెడీ సిటిజన్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, శరణార్థిగా వచ్చినటువంటి వాళ్ళకి ఏదో నోటీసులు పంపించారు. అది కూడా కొన్ని 5-6 లక్షల మంది పంపించారు అంటున్నారు. వాళ్ళు ఈ మంత్ ఎండింగ్ కనుక వెళ్ళకపోతే దేశం విడిచి రోజుకి $85 ఫైన్ కట్టాలి అనేది ఒక న్యూస్. అంటే స్పెసిఫిక్గా వీళ్ళకి వాళ్ళకి అని చెప్పలేదండి. నేనైతే ఈ ఆస్పెక్ట్ నేను కరెక్ట్ కవర్ చేయలేదు. ఏదైతే శరణార్థిలో ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి ఇలా చేయాలి. వాళ్ళు ఏం చెప్పారంటే ఒక డిపోర్ట్ డేట్ ఇస్తున్నాం, అది కనుక దాటితే మీకు ఒక్కోళ్ళకి ఇంత ఛార్జ్ చేస్తామని చెప్పన్నారు. కానీ ఇన్ని లక్షల్లో లేరండి. పర్ డే $85 కట్టాల్సి వస్తుంది మీరు వేకెట్ చేసి వెళ్ళకపోతే అనేది. ఎందుకు చెప్తున్నారంటే అసలు ఐడెంటిఫై చేసి నోటీస్ చేసి పట్టుకొని తీసుకెళ్ళిపోతారండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేస్తే చాలా కష్టం. ఇలా అడ్రస్లు ఎక్కడ ఉన్నారో ఏమున్నారో ఏం తెలియదు. సో ద కైండ్ ఆఫ్ టోల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ది యుఎస్ ఎకానమీ ఈజ్ హ్యూజ్. ఇవన్నీ చేసేది దేనికి అంటే ఇవన్నీ కట్ చేసి యుఎస్ ఎకానమీ బెటర్ చేయాలనే ఐడియాతో.